వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శృతి లిటిల్ ఛాంప్స్. ఈరోజు ముందు మీరు thumbnail చూసే ఉంటారు కదా. సో మా మమ్మీ బర్త్డే రోజు అండి. నేనేమో ఇక్కడ నిజామాబాద్లో ఉన్నాను, మా మమ్మీ ఏమో హైదరాబాద్లో ఉన్నాను. తనని ఏ విధంగా సర్ప్రైజ్ చేశామో ఇప్పుడు నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాము. యాక్చువల్లీ మా మమ్మీ బర్త్డే వచ్చేసి June 12. మేము సడన్గా తనకు సర్ప్రైజ్ అయితే ఇవ్వాల్సి వచ్చింది. సో అది ఎలా తెలియకుండా మేనేజ్ చేసామో, అసలు సర్ప్రైజ్ అవుతుందా కాదా, అసలు మేము అనుకున్నది రీచ్ అవుతుందా కాదా అని అనుకున్నాము. ఫైనల్గా సర్ప్రైజ్ అయితే చేసాము. అది వీడియోని అయితే అప్లోడ్ చేస్తాను, పూర్తిగా అయితే చూడండి. ఇలా నాకు సర్ప్రైజెస్ చేయడం అంటే చాలా ఇష్టం. ఇంకా స్పెషల్గా నాకు నచ్చిన పర్సన్స్కి సర్ప్రైజెస్ ఇవ్వాలంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాను. శృతి అంటేనే సర్ప్రైజ్, సర్ప్రైజ్ అంటేనే శృతి, ఆ విధంగా ఉంటుంది. నాకు ఇలాంటివి అంటే చాలా ఇంట్రెస్ట్. అసలు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయరు, ఆ విధంగానైతే సర్ప్రైజ్ చేస్తాను. ఇన్ని సంవత్సరాలుగా మరి నేనేమైనా సర్ప్రైజెస్ తీసుకున్నానా అంటే ఇప్పటి వరకు ఎవరి నుండి అయితే నేనైతే సర్ప్రైజెస్ అయితే తీసుకోలేను. బట్ నేను మాత్రం సర్ప్రైజెస్ అయితే ఇస్తూనే ఉంటాను. సో ఇది ఎలా ఫన్నీ వేలోనైతే అయింది. ఇంకా పోయిన ఇయర్ అయితే మా మమ్మీ వాళ్ళ మ్యారేజ్ డేకి కూడా సర్ప్రైజ్ అనేది చేశాను. ఆ వీడియోనైతే లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేశాను, అది కూడా ఒకసారి చూసేయండి. ఇప్పుడైతే నేనేమో నిజామాబాద్లో ఉన్నాను, మా మమ్మీ వాళ్ళేమో ఇప్పుడు ప్రజెంట్ హైదరాబాద్లో ఉన్నారు. సో మా తమ్ముడు సహాయంతో మా తమ్ముడు నేనైతే మా మమ్మీని సర్ప్రైజ్ చేశాము. తన ఫీలింగ్ ఏంటి, అసలు తను ఎందుకు ఎలా ఫీల్ అయింది, ఆ సర్ప్రైజ్ని యాక్సెప్ట్ చేసిందా లేదా, ఈ వీడియోలోనైతే కంప్లీట్గా చూసేయండి. ఫస్ట్ మా మరదలకి అయితే థ్యాంక్స్ చెప్పాలండి. తను ఇదంతా అరేంజ్ చేసింది, డెకరేషన్ చేసింది చాలా బాగా. తను ఉన్నందువల్లనే ఇది ఇంకా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిందండి. థ్యాంక్ యూ సో మచ్ మోని. సర్ప్రైజ్ ఫుల్ఫిల్ అయింది. బర్త్డే గర్ల్. ఎంత పెద్దగా ఉంది చూడు డబ్బా, కిలో. అయితే ఎట్టకెళ్ళకు నీ కోడలు ఇచ్చిందా అంటావు గిఫ్ట్? నీ కోడలు ఇచ్చిందా నీ గిఫ్ట్? మొత్తం ఏంది కానీ నేను ఇలానే తిప్పుతుంటా కెమెరా కానీ. నువ్వు అటువో మౌని, అటువో కానీ కానీ మా మమ్మీకి మా అక్క నిజామాబాద్ నుంచి 1 కిలో బంగారం పంపించింది. అదే ఫ్రెండ్స్ ఇది. రైట్, చెప్పినా కదా అక్క పంపించింది. అవో నీ కోడలే చెప్తుంది వదినా, నీ కోడలి ఇంకా ఇప్పుడిప్పుడేనే, ఇంకా ముంగట 2 కిలోలు 3 కిలోలు ఇస్తుంది. ఇప్పుడు అక్క కాబట్టి కిలో ఇచ్చింది, నీ కోడలు కాబట్టి 2 కిలోలు ఇస్తుంది. అయ్యో మేకప్ డబ్బా ఇచ్చింది. మేకప్ డబ్బా ఇచ్చింది. మా మమ్మీకి జర మేకప్ వేసుకోండి చాలా ఇష్టము. ఇప్పుడు కూడా చూడు ఎట్లా రెడీ అయిందో మా మమ్మీ. A few moments later. ఫోన్ ఆ ఫోన్ అంటే అసలు డాడీకి అసలు ఏం అర్థం అవ్వట్లేదు. అసలు ఏం చేస్తున్నారు వీళ్ళు, అసలు ఫోన్ ఎందుకు కొన్నారు, అసలు ఏం అర్థం అవ్వట్లేదు. అక్క కొనుక్కుంటుందంట ఫోన్. అది
చింపేసే కవర్ చింపేసే కవర్ చింపు స్టిక్ ఉంటుందా చింపేసే కవర్ చింపి అదే చూపి చూపి ఇటు చూపి ఆడియన్స్కి చూపి ఇటు సైడ్ బ్యాక్ చూపి దాని బ్యాక్ ఆన్ చేయ ఇక రేపు నుంచి ఇక ఒక సార్ ఏంటి సార్ అది ఇక ఆన్ చేయి ఈ మొత్తం డాడీ ఫైనల్గా మా అమ్మ అయితే చాలా సర్ప్రైజ్ అయిపోయిందండి, చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయింది. అసలు ఆ గిఫ్ట్ ఎవరు ప్రజెంట్ చేశారు, అసలు ఎందుకు ప్రజెంట్ చేశారు, అసలు ఏమీ అర్థం అవ్వలేదు. ఫైనల్గా చాలా ఎంజాయ్ చేశారు. కాకపోతే నేను మిస్ అయినా అని ఒక ఫీలింగ్ అయితే ఉంది. బట్ ఈ వీడియో చూస్తూ నేను కూడా ఇన్వాల్వ్ అయిపోయాను, చాలా హ్యాపీగా అయితే అనిపించింది. అసలు ఎంత ఇన్నోసెంట్గా ఉన్నారండి, అసలు ఆ వీడియో చూస్తే చాలా ఇన్నోసెంట్గా అనిపించారు మమ్మీ డాడీ. రియల్లీ లవ్ యూ సో మచ్. మీరు ఎప్పుడు ఇలానే హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఆ రోజైతే మా మరదలైతే వెజ్ బిర్యానీ అయితే వండేసింది, ఇంకా కుమ్మేశారు వీళ్ళు. బిర్యానీని అయితే మేమైతే మిస్ అయిపోయాము. మా అమ్మ అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలానైతే సర్ప్రైజెస్ ఇస్తామని. అందులో మా తమ్ముడు అయితే ఈవెన్ బర్త్డే విషెస్ కూడా చెప్పాడు, కేక్ కూడా కోపాడు. ఎవ్రీ టైం నేనే వాడికి చెప్పాల్సి వస్తుంది. అంటే యాక్చువల్లీ తనకి ఇంట్రెస్ట్ ఉండవు ఇలాంటివి. వాడి బర్త్డే కూడా సెలబ్రేట్ చేసుకోడు, ఎవరికి విష్ కూడా చేయడు. సో తనను కన్వే చేసి మా మమ్మీతోని నేనైతే సర్ప్రైజ్ అయితే ఇప్పించేసాము. అది నేను మా తమ్ముని అయితే గట్టిగా ఇచ్చి పడేసాము సర్ప్రైజ్. సో చూసారు కదా మా మమ్మీ ఎక్స్ప్రెషన్స్. ఫైనల్గా తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఇలాంటి చిన్న చిన్న సర్ప్రైజెస్ ఇస్తూ ఉంటేనే కదా మన రిలేషన్ అయినా కానీ వాళ్ళ హ్యాపీనెస్ అయినా కానీ చాలా బాగుంటుంది. ఇంకా మనము పేరెంట్స్కి అయితే మనము సంపాదించిన డబ్బుతోని మన పేరెంట్స్కి ఏ చిన్నది కొనిచ్చినా కూడా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో మా మమ్మీ కూడా అంతే. కాకపోతే చూసారు కదా ఆ ఫోన్ కాస్ట్ అంతగానమ్మా అని అయితే వాళ్ళు ఫీల్ అవుతారు. ఒకవేళ వాళ్ళు కొనాల్సి వస్తే చాలా తక్కువ ప్రైస్లో అయితే తీసుకుంటారు. సో మనము గ్యాడ్జెట్స్ వాడేటప్పుడు కొంచెం క్వాలిటీ ఉన్నాయి వాడితే బెటర్ కాబట్టి మేమైతే మంచి ఫోన్ అయితే తీసుకొని మా మమ్మీకి అయితే గిఫ్ట్ చేసాము. మా మమ్మీకి అయితే నేను చిన్న ఉన్నప్పటి నుంచి అయితే సర్ప్రైజెస్ ఇస్తూనే ఉంటానండి. మాకు మనీ పాకెట్ మనీ ఇచ్చేవాళ్ళు మా మమ్మీ వాళ్ళు మాకు. దాన్ని నేను దాచి దాచి మా మమ్మీ మ్యారేజ్ డేకి కానీ ఎప్పుడైనా స్పెషల్ డే కానీ తనకి ఇష్టమైన శారీస్ అయితే కొనిచ్చేదాన్ని. అలా నాకు చిన్న ఉన్నప్పటి నుంచే ఎవరికైనా సర్ప్రైజ్ చేయడం అయితే చాలా ఇష్టము. సో మా మమ్మీ ఏ చిన్నది ఇచ్చినా చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. సో ఫైనల్గా మా మమ్మీ బర్త్డేనైతే ఇలా సర్ప్రైజ్ అయితే చేశాము. తను ఎంత హ్యాపీగా ఉందో తనకంటే ఎక్కువ హ్యాపీ మాకైతే అనిపించింది. వీళ్ళు ఈ ఏజ్లోనే కదా హ్యాపీగా ఫీల్ అవ్వాల్సింది. సో అన్ని విధాలుగా మేమైతే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాము సర్ప్రైజ్ని. ఇంకా ఇలాంటి సర్ప్రైజెస్ మరెన్నో ఇవ్వాలని కోరుకుంటున్నాము. ఇంకా ముందు ముందు మా మమ్మీ వాళ్ళకు చాలా చేయాల్సింది ఉంది మేము. సో అవి కూడా నెరవేరాలని కోరుకుంటున్నామండి. వీడియో నచ్చినట్టయితే లైక్తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.